నిన్ను నేను అధోపాతాలకి దింపకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అధోపాతాలకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. మచిలీపట్నం సభలో నిన్ను అతపాతాళం తొక్కుతానని చెప్పాడు, అలాగే తొక్కాడు. అది చెప్పారు, నిజంగా దింపారు. ఆయన 11 సీట్లతో కిందకి దింపాం. ప్రజలు నన్ను నమ్మితేనే నాకు ఓటేయండి అన్నారంటే నేను మంచి చేస్తానే కదండి జగన్ అయ్యమన్నాడు. ఆ మంచి ఎక్కడ చేసాడండి? ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. ఆయన డజన్కి తక్కువ, అర డజన్కి ఎక్కువ. వెల్కమ్ టు ఎస్టోన్ మీడియా. నేను మీరేక. ఈరోజు మనం వచ్చేసాం పిఠాపురంలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంచలన కామెంట్లు చేశారో పవన్ కళ్యాణ్ పై, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒక్కసారే నువ్వు ఎమ్మెల్యే అయ్యాయని, దీని గురించి పిఠాపురం ప్రజలు ఏమనుకుంటున్నారో మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. వైఎస్ జగన్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, నీకు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావని చెప్పి, దీని మీద మీ స్పందన ఏంటి? ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే చెప్పే చేస్తారండి. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు చెప్పారు, నిన్ను నేను అధోపాతాలకి దింపకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పిన ఎవరంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది చెప్పారు, నిజంగా దింపారు. ఆయన 11 సీట్లతో కిందకి దింపాం. ఆయనకి మతిస్థిమితం దగ్గరగా పోయింది. ఆయనకి ఏంటంటే అసలు ఏం చేయాలో అర్థం అవ్వక, తనకి తట్టుకోలేక తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారండి జగన్ గారు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా అనడానికి సరిపోరండి. మేము దివ్యాంగులం కూడా ఆయన మా దేవుడండి. ఎందుకంటే ఈరోజు చూశారు, ఈరోజు ఫెన్షన్లో 15,000, 6,000 రూపాయలు ఫెన్షన్లు పొందుతున్నాం అంటే కూటమి ప్రభుత్వంలోని ముందుకు తీసుకువెళ్ళారంటే మరి ఆ ఘనత మరి పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. అందువల్ల మరి మీ దివ్యాంగులకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయండి. అసెంబ్లీలో వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ గారి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. సో దాని మీద మీ ఒపీనియన్? అలాంటిది ఏమీ లేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే హీరో. ఆయన ఎక్కడున్నా కూడా ఎలాగున్నా సరే కూడా ఆయన చేసే పనులు మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే జై హింద్. అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, నీకు జీవితంలో ఒకటే ఎమ్మెల్యే స్థానం వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు అని. మరి దీని మీద మీ స్పందన ఏంటి? సార్, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేంత స్థాయి కాదు మాకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల చిన్న నుంచి పెద్ద కార్యకర్త వరకు మిమ్మల్ని ఏదో రకంగా మాట్లాడదామని చూస్తున్నారు. ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే జగన్ గారికి ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ ఆయన మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ఫాలో అయిపోతారు. దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు సమాజానికి ఉపయోగపడేది మాట్లాడితే వాళ్ళు మీ ఫాలోవర్స్ అందరూ దాన్ని ఫాలో అవుతారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయాల్లో హుందాతనం అనేది చాలా దిగజారిపోతుందండి. ఏ రాజకీయ నాయకుడిని కూడా అలా అనడం కరెక్ట్ కాదండి. మేము ఇప్పుడు చాలామంది అంటున్నారు, మీరేమో బెంగళూరుకి ఎక్కువ, ఆంధ్రాకి తక్కువ అని. అది కూడా కరెక్ట్ కాదు సార్. ఇలాంటి మీరు అనిపించుకోవడం కూడా మాకు కరెక్ట్ అనిపించట్లేదు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మా నాయకుడి మీద ఎప్పుడు వాడద్దని మీరు మీ పార్టీ వాళ్ళు కూడా చెప్పమని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నామండి. మిమ్మల్ని అనే స్థాయి మాది కాదు, కానీ మా నాయకుడిని అనేసరికి మాకు చాలా బాధగా అనిపిస్తుందండి. దయచేసి రాజకీయాన్ని హుందాగా చేయండి సార్. ఇప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి జీవితంలో ఎమ్మెల్యే అయ్యేవన్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదేం తప్పండి, తప్పండి, అది తప్పే. ఎంచేతంటే పవన్ కళ్యాణ్ ఆ లైన్ వేరు. ఆయన ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. ఆయన కోసం ఎందుకు డబ్బు, ఆ డబ్బుతో తినవచ్చు కదా. అదండి, ప్రజలు తప్పకుండా ఉండాలని ఆయన ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్లు చేశాడు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, నువ్వు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరన్నా ఫస్ట్ ఎమ్మెల్యే అవుతారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు, తర్వాత ఎంపీ అవుతారు, తర్వాత సీఎం, అన్ని రకాలు అవుతాయి. అంతే అతను అక్కడెక్కడ పెట్టాడు గాజుబాకలో చీగుడి వేసారు. ఇక్కడ అవకాశం ఇచ్చాం, మనం నెంబర్ అవకాశం ఇచ్చాం, బంపర్ మెజార్టీ ఇచ్చాం, 20 సీట్లు మామూలుగా ఎక్కడ పడితే ఎక్కడ మిస్ అవ్వకుండా కొట్టాం. అవకాశం బాగా చేసాడు ఇంకో 20, 60 అయిపోద్ది, అలా పెరుగుకుండా పోద్ది. తేడా చేసాడు ఇంకో 21లో కూడా రాదు, 0 పాయింట్ వచ్చేది అంతే.
అసెంబ్లీలో వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్లు చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి ఎమ్మెల్యే అయ్యేవని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏదైనా ఇంకా రాజకీయం అలా చెప్పలేమండి. గెలిచాక ఒకలా ఉండదని, గెలకుండా ఒకలా ఉంటుందండి, అంతే. మరి ఆయన మీద ఈయన కామెంట్ చేశారు కదా, అసలు ఎలా స్పందిస్తారు దీన్ని? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ఉందండి, ఇప్పుడు అధికారంలో వచ్చాక ఒకలా ఉంటుందండి. ఇప్పుడు అసెంబ్లీలో వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి ఎమ్మెల్యే అయ్యేవు అని. దీని మీద మీ స్పందన ఏంటి? స్పందన ఏముందండి, జనాలందరూ కుర్రోళ్ళందరూ ఓట్లు వేస్తారు, దాంతో పాటు మేము వేసేసాం. అది మంచి అయినా చెడ్డ అయినా ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చూసుకోవాలి. ఇంకా చూసి ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు ఇంకా 5 సంవత్సరాలు పరిపాలన అవుతుంది. ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? 9 నెలలు అవుతుందండి. 8 నెలలు ఇంకా టైం ఉంది కదండి, టైం ఉంది, అవి చూద్దామండి. అసెంబ్లీలో వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి నువ్వు జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యేవారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరైనా ఫస్ట్ టైం అయిన తర్వాత కదా, ఎవరైనా ఫస్ట్ టైం అవుతారు. రాజకీయ విరోధం అనేది కామన్, కానీ అభివృద్ధి అనేది ముఖ్యం కదా. పవన్ కళ్యాణ్ మీద కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి జీవితంలో ఎమ్మెల్యే అయ్యేవారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? అంత పెద్ద వ్యక్తి అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. అంటే ఒకసారి నువ్వు ఎమ్మెల్యే అయ్యేవని అంటున్నారు కదా. ఒకసారి ఎమ్మెల్యే అయినా మరి 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఎవరు సంబంధించిన విషయాలు వాళ్ళకు ఉంటాయండి, అంతే. అంటే ఆయన అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, దాని మీద జనాలని రెచ్చగొట్టడం అండి, అంతే ఏం లేదండి. జనాలు రెచ్చగొట్టడం అంతే అదండి. మరి ఇప్పుడు వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కదా. జగన్ గారు అసెంబ్లీలో జగన్ గారికి మాజీ ముఖ్యమంత్రి గారిని ఒక పావు గంట అన్న అవకాశం ఇస్తే మాట్లాడతాడండి. ప్రజల సమస్య అన్నది వాళ్ళేదే వరగలుగా కూటమి ప్రభుత్వంలో కేకలేసేస్తుంటే అసెంబ్లీలో ఏం అర్థం అవుతుందని ప్రజలకి. మరి ప్రెస్ మీట్ పెట్టుకోకపోతే ఏం చేస్తాడండి, అంతే కదా. ప్రెస్ మీట్ పెట్టి ఇలా పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ మీద జగన్ గారు అయితే ఏమీ చేయలేదండి, అంతే ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఏదీ లేదు. నేను చెప్తాను కదండి, ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు అని చెప్పేసి అని అన్నారు కదా. ఒకసారైనా 2 సార్లైనా ఎవరైనా సరే నిజమే చెప్పుకోవాలండి. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి అయినప్పుడు ఒకలాగా కాదండి. ఈ రాజకీయం అంటే ఒక చెత్త రాజకీయంలో కూటమి ప్రభుత్వం, నేను చెప్పేస్తాను కదండి, అంతేండి. ఇప్పుడు మరి వైఎస్ జగన్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు జీవితంలో ఒకే ఒకసారి అని చెప్పేసి అన్నారు. అయ్యే కాళ్ళకే ఉంటాయమ్మా, మనం వాటిల్లో మనం ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున్న వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పుకుంటారు, ఇవన్నీ మామూలే రాజకీయం అమ్మా. అది రేపు పొద్దున్న మళ్ళీ ఆయన రావచ్చు, మళ్ళీ ఈయన చెప్తారు, ఇలాగ ఉంటాయమ్మా. అసెంబ్లీకి హాజరు కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా. ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మీద ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, నువ్వు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యేవని. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం అండి, ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం అంతే, దాని గురించి మనం కామెంట్ చేయలేము. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, ఏంటి, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ, నీకు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు అని. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే చెప్తే వాళ్ళు చెప్తారు, కానీ చేసే వాళ్ళు చెప్పరు, చేసి చూపిస్తారు. అంటే ఆయన అసెంబ్లీలో పాల్గొనకుండా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా కామెంట్లు చేస్తున్నారు కదా. చెప్పాను కదండి, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడం అదే కరెక్ట్. చెప్పేవాళ్ళు అంటూ ఉంటారు, మనం చెవిని పట్టింది వదిలేస్తాం. ఇప్పుడు అసెంబ్లీలో వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరు కాకుండా ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యేవారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారండి, సరే ఎన్ని అంటాను, అప్పుడు చంద్రబాబు నాయుడు నేను గెలిచేదాకా రానన్నాడు కదండి. అంటే చంద్రబాబుకి 2 రూలు, జగన్కి రూల్ ఏంటండి. మేము పార్టీ ఏం కాదండి, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదండి? ఆ మాట వాళ్ళకి తెలాలి కదా. ఆ గెలిచిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళారండి, చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదండి? అంతే అండి, అది అడిగితే అలాగ అంటారండి. ఇతను అప్పుడు చంద్రబాబు నాయుడు రూల్గా వచ్చి ఉంటే ఇప్పుడు జగన్ కూడా వచ్చినాక రూల్ ఉండేదండి, అదండి. అంటే వాళ్ళ కొంతమంది వచ్చారు, ఈయన అసలు అసెంబ్లీకి రావట్లేదు కదా, మరి ఇలా అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే కాదు మేడం. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అండి, చంద్రబాబు నాయుడు రాలేదు కదా. ఎక్కడ వచ్చాడు చెప్పండి చంద్రబాబు నాయుడు వల్ల. ఇప్పుడు మేము అక్కడ ఇవన్నీ తిరిగి వచ్చి మామూలు మేము ఫారం కూడా వెళ్ళొచ్చాం, మేము అక్కడ కూడా చూస్తాం, అన్నీ చూస్తాం. ఎక్కడన్నా ఇదేండి, ఎక్కడన్నా అడిగితే అప్పుడులో చెప్పాలంటే ముందున్న దాని మీద ఇప్పుడున్న దాని మీద అయితే ముందే కొద్దిగా బెస్ట్ అనిపిస్తుందండి. ఏమని చెప్పండి, ఇప్పుడు చదువుకున్నాడు, మా పిల్లలు ఉన్నారు చదువుకున్నాం అనుకోండి, అమ్మ ఈ గవర్నమెంట్ బళ్ళకి వెళ్తారు, ఎంతకంత వచ్చేది. మాకు ఆటోలు ఉంటే ఏదో వేసేవారు,
ఏదన్నా పని ఉంటే చేసేవారు. ఇప్పుడు ఏదన్నా ఏం లేదు, మా సొంతగా పెట్టుకోవాల్సి వస్తుందండి. అలా కాదండి, 20,000 అవుతుంది, 25,000. ఇప్పుడు ఇదంతా వేయాలంటే ఇప్పుడు ఎంత 25,000 అప్ చేసి వేయాలండి, వడ్డీ తీసుకోవాలి ఇక్కడ. 38,000 సీలింగ్ వేయాలంటే ఇప్పుడు ఎలాగ చెప్పండి, అప్పుడంటే 10,000 అయిపోయింది. ప్రైవేట్ అని చేశారండి. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే పర్లేదు, గవర్నమెంట్ ఎక్కడ ఉన్నదండి? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు కదా. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యానని చెప్పేసి జగన్ గారు అంటున్నారు, కానీ ఒక్కసారి సీఎం అయ్యాడు లైఫ్లో అని చెప్పేసి మేము అంటున్నాం. పిఠాపురం నుంచి వన్ టైం సీఎం 5 సంవత్సరాలు తప్ప ఆయనకి నెక్స్ట్ పులివెందులో కూడా నెగ్గే అవకాశం కూడా ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అంతేనా? మరి చిత్తుగా ప్రజలు నన్ను నమ్మితేనే నాకు ఓటేయండి అన్నారంటే నేను మంచి చేస్తానే కదండి జగన్ అయ్యమన్నాడు. ఆ మంచి ఎక్కడ చేసాడండి? మంచి చేయక చిత్తుగా కనీసం అసెంబ్లీ ఇది కూడా లేకుండా చేశారు కదండి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. అభివృద్ధి చేస్తే ఎందుకు చేస్తారండి అలాగా? రెండోసారి సీఎం చేయాలి కదా జగన్ గారు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉన్నామోలని ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం రావడానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కారణం అండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకి అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేటర్కి ఎక్కువ, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. దాని మీద మీరేమంటారు? కార్పొరేటర్కి ఎక్కువ, మామూలుగానే ఎమ్మెల్యేకి తక్కువ అనే విధంగా ఆయన దుర్భాషలు ఆడనొచ్చు. కానీ ఈరోజు ఆయన జీరో నుండి ఈరోజు హీరోగా, అలాగే రాజకీయంలో కూడా చాలా అంచెంచెలుగా ఎదుగుతూ జనం పక్షాన జనంతో నేనున్నాననే విధంగా ఆయన నడుచుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్ తరంలో కూడా అదే విధంగా నడుచుకుంటాడని మేము ఆయన 100% పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ఆయన ఇంకా పోటీ చేయడం ఆలస్యం, కానీ ఇదే ఇంకో 5 సంవత్సరాల కిందట కూడా పోటీ చేసినట్లయితే ఆయన ఆ రోజు అసెంబ్లీకి పంపే ప్రయత్నం ఈ పిఠాపురం నియోజకవర్గం నుండి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఆయన ముందు టర్మ్లో పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పేసి పోటీ చేయలేదు. ఈ టర్మ్ కంపల్సరీగా పోటీ చేశారు కాబట్టి ఆయన అసెంబ్లీకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క సైనికుడు, జన సైనికుడు, అలాగే వీర మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఏదైనా సరే అసెంబ్లీకి తీసుకెళ్ళి ఆయన వెంట మనం ఉండాలనే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కామెంట్ చేశారు కదా పవన్ కళ్యాణ్ మీద, అది కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి అయ్యో నువ్వు అని చెప్పి. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? నిజం కూడా అంతే కదండి. మరి నిజం కూడా అంతే కదండి. చెప్పాలి మీరే. నిజం కూడా అంతే కదండి. అంటే ఆయన అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇలాగా కామెంట్ చేశారు కదా. అదేంటి అంటుంటా, ఆయన వచ్చారండి పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగిందండి? ఏం జరగలేదు కదండి. మరి ఇంకా ఏమి జరగలేదు కదండి. జరిగితే మనం చెప్పుకొచ్చండి. ఆయన ప్రస్తుతం ఏం జరగలేదండి. వచ్చి 8 అయింది, 8 ఇంకా ఏం జరగలేదండి. జరిగితే జరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరగలేదు కాబట్టి జరగలేదని అంటున్నాను. మరి ఇప్పుడు వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, అలాగే నువ్వు ఒక్కసారి జీవితంలో ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. దీని మీద మీకు రియాక్షన్ ఏంటి? అది కరెక్ట్ కాదని విమర్శించన్నది, నోటికి ఏది వస్తుందా అన్నదా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు గతంలోనే అసెంబ్లీ గేటు కూడా తాగనేని అన్నాడు. మరి ఇవాళ అన్నీ దాటుకుని వెళ్ళాడు కదా ఆయన. అంటే మాటలకైనా పనులకి వేరే ఉంటుంది అండి. ఇప్పుడు సీఎం ఎవరన్నా ఒకటండి, నేను గతంలో వైఎస్ఆర్ చేసాం పని, ఇవాళ అందరూ కూడా జనసేనకు చేసాం. అంటే ఏంటంటే ఒకసారి ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా బాగుంటుందంటే దాని వెనకాల వెళ్తాడు ఎవరన్నా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు గడిపి ముందుసారి చంద్రబాబు నాయుడు సరిగా చేయలేదని జగన్మోహన్ రెడ్డికి సీఎం ఇచ్చారండి, అంతే కదండి. ఇప్పుడు ఆ సీఎంని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటే ఆయనకు మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళు సరిగా లేకపోతే మళ్ళీ ఆయనకి రావచ్చు, చెప్పలేం కదండి జనాల్లోనే. ఇవాళ ఇచ్చిన వాళ్ళు రేపు వదిలి ఒకలా మారుతున్నారు. జనాల్లో కూడా ఏమన్నా నమ్మక్కలేదండి. ఇవాళ సాయంకాలం దాకా పరమాన్నం పెడుతున్నాం, సాయంకాలం చేసి కూడా ఎవరో మంచిది పెడతారంటే అక్కడ పోతున్నాడు. ఎవరి స్వార్థం వాడికి ఉంది తప్పండి. ఒక నాయకుడన్నా ఎవరైనా వర్క్ చేసిన వాడికి ఎప్పుడు స్థానం ఉంటుంది. నేను గతంలోనే ప్రెసిడెంట్ పెట్టాను, నేను సేవ చేస్తానండి అందరికీ. ఆ రోడ్లో వాడు కొట్టాను, అటు సైడ్ వైఎస్ఆర్ అని నేను ఇండిపెండెంట్గా పెట్టాను. ఏమైనా నాకు సపోర్ట్ లేదు. ఆ రోడ్లో కావాలని ప్రభుత్వం అధికార పార్టీ కదండి గెలిపించారు. 8 నెంబర్లు కదా, 6 నెంబర్లు నాకు వచ్చాయి. అతనికమ్మ 13 లక్షలవే, నాకు 2 లక్షలవే. ఏంటంటే ప్రజలు మంచివాడిని ఎన్నుకోలేక తిరిగి రావట్లేదు, డబ్బులు కలబడిపోయాను.
ఆ డబ్బులు ఇవ్వకపోతే వాడు మంచివాడు కాదండి. అంతే. డబ్బు ఓటు అన్నది వేసి కూడా ప్రతి ఒక్కడన్నా మంచివాడిని ఎన్నుకున్నాక చూడాలి తప్పండి. డబ్బులు 1000 ఇస్తారండి, అలా 1000కి మనకు 10 రెట్లు అవుతుందండి. 50 తినాలండి పుచ్చగా, ఈ పుచ్చగా తినాలండి ఎంత చూడండి, ఇది పుచ్చగా ఏమన్నా 10 రూపాయలు ఇచ్చుకుంటాడు. ఇంతకైతే ఇంత కాయ ఇచ్చి చూడండి 10 రూపాయలకి మన మీద వేస్తున్నారు. అందుగురించి ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటుంది, మనకి ఏంటో చెప్పాలంటే ఏమన్నా ఇన్సర్ట్ చేశారు మనకి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు. ఆయన కూడా ఏ విషయాలన్నా చాలా బాగా చెప్తున్నారు, చేస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. ఆ విషయంలో లేదు అంటే అభిమానమో పవన్ కళ్యాణ్ గారికి ఉండిపోతుంది. ఎంతమంది వచ్చినా ఉండదు కదా, పవన్ కళ్యాణ్ గారు చేతితో చూడకపోతే మనసు అంతా మారిపోతుంది. అందు గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి అయితే జాగ్రత్తగా చేస్తున్నారు. తర్వాత ఏమవుతుందో తర్వాత చూద్దాం వారు. ఇప్పుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్ చేశారు కదా, అసెంబ్లీ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, నువ్వు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావని, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే అండి, అది వాళ్ళకి మాట్లాడడం, అదే వాళ్ళ గురించి మనం మాట్లాడడం కూడా అది వేస్ట్ అండి. అది అంటే ఏదో అంటారు కదా, డజన్కి ఎక్కువ 1/2 డజన్ తక్కువ అన్నట్టుగా వాళ్ళు ఏదో మాట్లాడతా మనం పడించుకునే పని లేదండి. మాకేంటంటే గోదావరి జిల్లాలో కాదండి, మొత్తం దేశం అంతా కూడా పవన్ గారి గురించి ఇంత చెప్తుంటే వాళ్ళ కొంచెం వీళ్ళు వచ్చి ఏదో పిట్టకథలు చెప్తుంటే ప్రజలు నమ్మరు కదండి. ఇప్పుడు కుంభమేళ ఎలా జరిగిందో రేపు మహాకుంభమేళ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జరుగుద్దండి. దేశ ప్రజలందరూ చూస్తారండి. వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైతే ఏం మాట్లాడారో ఆ పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి అదే సమాధానం, ఈ సభే సమాధానం చెప్తుందండి. ఈ సభే సమాధానం చెప్తుందండి. మహాకుంభమేళానే స్తంభించిపోయి ఉంటుందండి ఈ సభ. ఇప్పుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో కామెంట్ చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావని, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ ఇప్పుడు రౌడీలు గోండాలు ఉంటారమ్మా, రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఏనాడని ఎవరన్నా తిట్టడం కానీ చేయడం కానీ ఏమన్నా చేశారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఒక వందాతనంగా ఉంటారమ్మా. ఇప్పుడు ఈది రౌడీ ఉంటాడమ్మా, ఈది రౌడీలో మాట్లాడతాడు. అతను మాట్లాడింది ఒక మాజీ సీఎంలా మాట్లాడతలేదమ్మా, ఈది రౌడీలో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అతను గవర్నమెంట్ పోయింది, ఓడిపోయి ఉన్న బాధలో ఉన్నాడమ్మా. అతను కొన్నాళ్ళకి మెంటలెక్కిపోయి రోడ్డు మీద తిరుగుతాడమ్మా. ఈయన ఎవరా అని కూడా ప్రజలు అడిగే రోజులు త్వరలో వస్తాయమ్మా. జగన్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఏంటంటే జీవితంలో ఈ ఎన్నికతో రెండోసారి. ఈ ఎన్నిక అతను నెగ్గిందే కాదు కదా, అది మేము ఇచ్చిన భిక్ష కానీ ఆయన నెగ్గింది కాదు కదా. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. ఆయన డజన్కి తక్కువ, 1/2 డజన్కి ఎక్కువ. ఆయనకి ఆ విషయం మర్చిపోయాడు. ఆయన 12 కోటి తక్కువ, ఆయన 11 ఉన్నాయి ఆయనకి. 6 కోటిగా 6కే ఎక్కువ, 11 ఉన్నాయి ఆయనకి. ఆయనకి ఆ విషయం మర్చిపోయి ఈవేళ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఏ పార్టీ లేదు. అది ఒక్క జనసేన పార్టీ ఒకటే. అతను ఎన్నైతే పోటీ చేశాడో అన్నీ కూడా నెగ్గి చూపించాడు. ఆ రోజున అతను మచిలీపట్నం సభలో నిన్ను అతపాతాళం తొక్కుతానని చెప్పాడు, అలాగే తొక్కాడు. అయినా సరే ఇంకా ఆయన గురించి అలాగే మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన తెలుసుకోవాలి. ఆయన గురించి మేము తప్పుడుగా మాట్లాడతాం కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్షం కావాలని అడుగుతున్నాడు ఆయన, అది గొప్ప చిత్రం. ఆయనకి ప్రతిపక్షం ప్రజలు ఇవ్వలేదు, ప్రతిపక్షం ఎలాగొస్తుంది? ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈయన ఏదో మాట్లాడితే దానికి కార్పొరేటర్తో ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎందుకు మాటలు? అలా చేసుకునే ఈవేళ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? ఒక్క పవన్ కళ్యాణ్ అనే నాయకుడిని తిట్టడం వల్లే, తిట్టించడానికి 5 మినిస్టర్లను ఇవ్వడం వల్లే ఆయన ఈవేళ ఆ స్థాయికి దిగజారిపోయాడు. ఆయన పని ఆయన చేసుకుంటా పోతే ఈ విధంగా ప్రజల గుణపాఠం చెప్పరు. అతను ఎంతసేపు టార్గెట్ మీకు ఆ వేళ ఈ జగన్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ ఎవరండి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని వదిలేసి జనసేన పార్టీని ప్రతిపక్షంగా చూపించి ఆయన్ని తిట్టడానికి 5 మినిస్టర్లను ఏర్పాటు చేశారు. ఎందుకు? దానివల్ల ఏమేమి ఇవ్వాలా? రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ మీద ఇసుపెక్కిపోయారు. ఈవేళ కూడా మీరు వేరే మాట మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మాకు చాలా గౌరవం, కాదని మేము అంటలేదు. మా నాయకుడి మీద మీరు నోరు పారేసుకోకండి. మీ నాయకులతో కానీ మీ కార్యకర్తలతో కూడా ఎవరితో కూడా నోరు పారేసుకుంటే మేమేటో చూపించామా? 150 నుంచి మీకు 11 తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చాం? మీరు ఆ చేసిన తప్పుడు విధానం వల్లే, మీరు ఆయన మీద పారేసుకున్న అతని మీద పారేసుకున్న నోరు వల్లే ఈవేళ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చాం.
అలాంటిది లేకుండా మా నాయకుడిని కానీ మా పార్టీని కానీ మీరు ఎప్పుడు కూడా ఇది తప్పుగా చూడకండి, తక్కువ చేసి మాట్లాడకండి, తక్కువ చేసి మాట్లాడద్దు, తప్పు చేసి మాట్లాడకండి. అది మా రిక్వెస్ట్. మేము చెప్తున్నాం మా నాయకుడిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడారా ఇది కూడా మీకు ఉండదు రాబోయే కాలంలో ఇది కూడా ఉండదు. అది మేము క్లియర్గా చెప్తాం. ఎందుకంటే మేము ఇసుపెక్కిపోయే మీకు ఆ స్థాయి తీసుకొచ్చాం. ఈవేళ మీరు ప్రతిపక్షం అడిగితే ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రతిపక్షం మీరు చేసుకోలేకపోయారు. 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారంటే మీరు చేసుకున్న తప్పిదం, మీరు చేసుకున్న పొరపాటు. అది మా నాయకుడి మీద చేసుకున్న పొరపాటే, ఇంకోటి ఏది కాదు. మా నాయకుడిని మీరు ఈవేళకి కూడా ఆయన్ని నోరు పారేసుకోకండి, ఆయన గౌరవించండి. ఆయన ఈవేళ స్టార్డమ్ ఈవేళ దేశ రాజకీయ చరిత్రకే పునాది. రాష్ట్ర రాజకీయాన్ని కాదు, దేశ రాజకీయాన్ని కూడా ఆయన పునాది అయిపోయాడు ఈవేళ. అంచేత మేము అతను ఎంత గౌరవంగా చూసుకుంటున్నాం, మీరెంతే గౌరవంగా చూసుకోండి. రేపు పొద్దున ఆయన మనసు మారితే మమ్మల్ని అందరినీ కూడా ఏదో చెప్తే మేము ఏదో చేస్తాం. అంతేగాని మీరు ఆయన ఏదో తక్కువ చేసి మాట్లాడారా రేపు పొద్దున మీకే ఇబ్బంది. ఆయన ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తక్కువ చేసి మేము మాట్లాడి పని లేదు. ఎందుకంటే మాకు ఆయన ఆ విధంగా నేర్పలేదు. ఎదటోళ్ళని గౌరవించమన్నాడో మేము గౌరవిస్తాం, మీరు కూడా అలా గౌరవించండి, అప్పుడు మీకు గౌరవం పెరుగుతుంది. అంతేగాని మీ గౌరవం మీరు తీసేసుకుని ఎదటోళ్ళు గౌరవం తీద్దామని అనుకుంటే అది మీకే ఇప్పుడు గుణపాఠం ఎలాగైందో రేపు రాబోయే కాలంలో కూడా అలా గుణపాఠం అవుతుంది.